దేవుని గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువుకు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టిరి. 2వ అధ్యాయం 29వ వచనం. సుమయను మాట్లాడుతున్న మాటలవి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. 2వ అధ్యాయం 37వ వచనం. 84 సంవత్సరాలు అన్న విధవరాలయుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగల్లో సేవ చేయుచుండెను. 2వ అధ్యాయం 44వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దినం ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెదకుచుండ్రి. ప్రభు ఈ లేఖన భాగాలు మన వినికిడిలో మన ఆత్మీయ జీవిత క్షేమం కొరకై ఆయనే మనందరితో మాట్లాడునుగాక. మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, మనం చదువుకున్న ఈ వచనం లేకపోతే ఈ వచన భాగం, దిస్ ఈజ్ ఆఫ్టర్ క్రిస్మస్. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత 30 ఏండ్ల వరకు ఏ సమాచారం ఇవ్వబడలా. కేవలం కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే గ్రంథస్థం చేయబడ్డాయి. అది మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్నాయి, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉన్నాయి. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత అంటే క్రిస్మస్ అనంతరం ఏం జరిగాయన్నది ఆ 30 ఏండ్ల నిశ్శబ్ద కాలం ఎవరికి తెలియదు. కానీ ఆ నిశ్శబ్ద కాల ప్రారంభానికి ముందు యేసుక్రీస్తు జన్మించిన 8వ దినానికి ఏం జరిగిందో రాయబడింది. యేసుక్రీస్తు జన్మించిన కొన్ని సంవత్సరాలకు, బహుశా 2-3 సంవత్సరాలకు ఏం జరిగిందో రాయబడింది. యేసుక్రీస్తు జన్మించిన 12 ఏండ్లకు ఏం జరిగిందో రాయబడింది. ఈ సమాచారం మాత్రమే రాయబడింది. అంటే 12 ఇయర్స్ వరకు ఆయనను గురించిన ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. 12 ఏండ్ల తర్వాత యేసుక్రీస్తు ఏం చేశాడు అని అంటే ఒక్క మాట మాత్రమే బైబిల్ మనకు సమాచారాన్ని ఇస్తుంది. అదేంటి అంటే ఆయన నజరేతుకు వెళ్ళాడు, తల్లిదండ్రులకు ఏమని ఉంటుంది, లోబడి ఉండెను అని ఉంటుంది. సో 30 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఒకే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకు. అదేంటంటే ఆయన లోబడి ఉండెను. లోబడని అవసరం లేనివాడు, ఎవరికి తల వంచాల్సిన అవసరం లేనివాడు, మానవ మాత్రులైన శరీరులైన వ్యక్తులకు ఆయన లోబడి 30 ఏండ్ల జీవితకాలాన్ని గడిపినట్టుగా మనం చూస్తాం. ఏం చేశాడు 30 ఏండ్లు యేసు ప్రభు కనపడదే అంటే ఒకే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, జస్ట్ లోబడి ఉండెను. ఒక మాట ఇక్కడ, యేసుక్రీస్తు లోబడటానికి వాళ్ళు యాక్చువల్గా యోగ్యులు కాదు. ఎవరు? మరి యోసేపులో నరమాత్రులు, జస్ట్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎవరు? సావరీన్ గాడ్, సర్వాధికారి అయిన దేవుడు 30 ఏండ్లు లోబడి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ తరువాత ఆయన ఓన్ మినిస్ట్రీ ప్రారంభించాడు. పరిచర్యలో తల్లి జోక్యం చేసుకున్న ప్రతిసారి ఆయన నివారించాడు, ఆమెను నివారించాడు, ఆయన ఆపాడు. ఈ 30 ఏండ్ల జీవితకాలానికంటే ముందు అంటే 12 ఏండ్ల ప్రాయం వరకు వ్రాయబడిన విషయాలలో నుండి ఒక 4 పాఠాలు ఈ ఉదయకాలం వేళ నేర్చుకుందాం. క్రిస్మస్ అయిపోయింది, మనమేం చల్లగాల ఇంకా అయిపోలేదు, ఈ రాత్రి వరకు కూడా ఉంటుంది, ఇంకా వేడివేడిగా ఎదురు చూస్తూ ఉంటారు. మనం అనుకుంటున్నాం అయిపోయింది, నాకు తెలిసి క్రిస్మస్ అయిపోయింది.
క్రిస్మస్ అనంతరం యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఏంటి లైఫ్ అని అంటే ఈ 4 చోట్ల నేను జస్ట్ ఊరిక సబ్ టైటిల్స్ ముందుగానే చెప్పి తర్వాత చిన్న వివరణ ఇచ్చి వర్తమానాన్ని ముగిస్తాను. 2వ అధ్యాయం 21 నుండి 24 వరకు 21 నుండి 24 వరకు క్రీస్తుతో ప్రయాణము ప్రారంభించిన ఒక కుటుంబం కనిపిస్తుంది. ఏ ఫ్యామిలీ, ఒక కుటుంబం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. జర్నీ బిగిన్స్. ఒక కుటుంబం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఎవరితో? యేసుక్రీస్తుతో. దట్ ఈస్ ఫ్రెష్ బిగినింగ్. అది ఒక నూతన ప్రారంభం. అది మొదటిది. రెండవది సుమయోనును దాటి వద్దాం. 36, 37, 38 వచనాలలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు కొరకు ప్రయాణము చేసింది. ఆయనను చూసేంతవరకు 84 ఇయర్స్ ఆమె జర్నీ, ఆమె ప్రయాణ లక్ష్యం ఏంటి అంటే యేసుక్రీస్తే. 84 ఏండ్లు ఎందుకు బతికావమ్మా నువ్వు అంటే ఆమె ఒకే మాట చెప్తుంది. నేను బ్రతకటానికి రీజన్ ఏంటంటే నా భర్త కాదు, నా పిల్లలు కాదు, నాకు ఒకే ఒక రీజన్. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు కొరకు ప్రయాణం చేసిన ఒక స్త్రీ, ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంది. నెంబర్ 3, యేసుక్రీస్తు అంటే ఎక్కడ? 26, 27, 28, 29, 32 వచనాల వరకు ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. యేసుక్రీస్తును లేకపోతే యేసుక్రీస్తును కలిగి లేకపోతే యేసుక్రీస్తుతో ప్రయాణాన్ని ముగించిన ఒక భక్తుడు కనిపిస్తాడు. హీ ఎండ్స్ హిజ్ లైఫ్. ఆయన తన ప్రయాణాన్ని ముగించేశాడు. ఎవరితో? విత్ క్రైస్ట్. క్రీస్తును చూశాడు. ఇంక నేను వెళ్ళిపోతాను, నాదా సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నాం. ఐఎమ్ గోయింగ్ టు డిపార్ట్. నేను వెళ్ళిపోతున్నాను, నిన్ను చూశాను, ఇక చాలు అని క్రీస్తుతో ప్రయాణాన్ని ముగించిన ఒక భక్తుడు కనిపిస్తాడు. చివరిగా మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 8వ వచనం, 44వ వచనం. యేసుక్రీస్తు లేకుండా ప్రయాణం చేసిన ఒక కుటుంబం మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు లేకుండా ప్రయాణం చేసిన ఒక కుటుంబం మనకు కనిపిస్తుంది. మొత్తం 4 ప్రయాణాలు కనిపిస్తాయి. ఒక ప్రయాణమేమో క్రీస్తుతో ప్రయాణం ప్రారంభం, ఒక కుటుంబం. క్రీస్తు కొరకు ప్రయాణం, ఒక వృద్ధ స్త్రీ. క్రీస్తుతో ప్రయాణాన్ని ముగించిన ఒక గొప్ప భక్తుడు. క్రీస్తు లేకుండా ప్రయాణం చేసిన ఒక యవ్వన జంట. 4 ప్రయాణాలు కనిపిస్తాయి. ఈ 4 కైండ్ ఆఫ్ కేటగిరీస్, ఈ 4 రకాల వ్యక్తులు క్రిస్మస్ అనంతరం మనకు కనబడతారు. ఈ క్రిస్మస్ తర్వాత నాకు ఈరోజు 2 కొత్త ఆరాధనలు విన్నాను. కొత్త ఆరాధనలు అంటే న్యూ వాయిసెస్. నాకు హ్యాపీ అనిపించింది. పాత స్వరాలు విని 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 నిజంగా నాకు విసుగొచ్చింది. నేను లేకపోతే వాళ్ళు లేకపోతే వీళ్ళు. బట్ న్యూ వాయిసెస్, 2 కొత్త స్వరాలు వినటం. జర్నీ బిగిన్స్. క్రిస్మస్ అనంతరం అనగా యేసుక్రీస్తు, క్రిస్మస్ అంటే నా ఉద్దేశం యేసుక్రీస్తు పుట్టడమే కాదు, యేసుక్రీస్తు పరిచయం కావటం. ఒక వ్యక్తి జీవితం యేసుక్రీస్తు పరిచయం కానంత వరకు ఒక రకంగా ఉంటుంది లైఫ్. యేసుక్రీస్తు పరిచయం అయిన తర్వాత ఒక రకంగా ఉంటుంది లైఫ్. నాకు అనిపించింది, ఎప్పుడు దాదాపు ప్రభువును నమ్మిన ఇంకా సేవకు రాని దినాల్లో క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం బాగా బోర్ అనిపించి బీఈడి కంటే ముందు బీఈడి కోచింగ్ కొరకు వెళ్ళాను. నేను కర్నూలుకి. ఇంక ఇంతే కదా లైఫ్. అప్పుడు నేను కొంచెం స్ట్రగుల్లో కూడా ఉన్నాను, కొన్ని సమస్యల గుండా అప్పుడు నేను ప్రయాణం చేస్తున్నాను. నా ఆత్మీయ జీవితంలో లేకపోతే సంఘ జీవితంలో కొన్ని పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటాల మధ్య ఇంతే కదా లైఫ్, ఏముంది అని కొంచెం యేసుక్రీస్తులో నుండి పక్కకు పోయాను. ఖచ్చితంగా చెప్పాలంటే హార్డ్లీ ఒక నెలన్నర అప్పుడు అనిపించింది, యేసుక్రీస్తు లేకుండా ఒక వ్యక్తి, ప్రభువుని ఎరిగిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు లేకుండా జీవిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత వేదనతో ఉంటుందో, ఎంత యాతనతో ఉంటుందో అప్పుడు అర్థమైంది. ఎవరూ లేరు, తెలిసిన ఒక ఇంట్లో ఉన్నాను, మా బంధువుల ఇంట్లో. జస్ట్ దినకరన్, జనరల్గా నేను వినను వాక్యం. ఆ రోజు ఎందుకో ఓపెన్ చేస్తే జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ దినకరన్, DGS దినకరన్ మాట్లాడుతూ ఉన్నాడు.
ఏదో ఒక మాట తాకింది. దాదాపు ఎంతసేపు నేను ఏడ్చానో నాకే తెలియదు, అంతసేపు ఏడ్చాను. మళ్ళీ అక్కడ నుండి ప్రయాణం ప్రారంభం. మళ్ళీ నూతన ఆనందం. మీరు చాలామంది అనుకుంటున్నారు ఇంతే కదా క్రైస్తవ్యం, యేసుక్రీస్తుని వదిలితే జీవితం బాగుంటుందని. ఉండలేం తెలుసా? వి కాంట్, మన వల్ల కాదు. మహా అంటే హార్డ్లీ వారం 2 వారాలు, ఇంక తర్వాత సత్య 2-3 రోజులు కూడా కష్టం కొంతమందికి. క్రీస్తుతో సంబంధం కోల్పోయామన్న భావనే బాధ కలిగిస్తుంది తెలుసా, నెమ్మదినివ్వదు తెలుసా, తృప్తి కోల్పోతాం తెలుసా. అందుకనే యేసుక్రీస్తు పరిచయం కొన్ని ప్రారంభాలను ఇస్తుంది. మనం ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో ఒక కుటుంబాన్ని ఒక్కొక్కటి 4 విషయాలు క్లుప్తంగా ఆలోచించేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి చెప్పండి? క్రీస్తుతో ప్రయాణాన్ని ప్రారంభించిన కుటుంబం. చూడండి 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఏమనుంది? 8వ దినం అనుంది. 8th డే. ఇప్పుడు మనం ఏ రోజులో ఉన్నాం? ఇది ఎన్నో రోజు? ఇది ఎన్నో రోజు చెప్పండి యాక్చువల్గా? ఫస్ట్ డేనా, సెకండ్ డేనా, థర్డ్ డేనా, 4th డేనా, 5th డేనా, 6th డేనా, 7th డేనా? 7th డే అంటే సాటర్డే. ఫస్ట్ డే ఆయన మనకు లెక్క ఏం తెలుసా? బైబిలే. 7వ దినమున విశ్రమించాననుంది. 6వ దినమున 7వ దినమున విశ్రమించింది ఆయన. 7వ దినమున విశ్రమించాను. విశ్రాంతి దినం అంటే ఏది? శనివారం. విశ్రాంతి దినము గడిచిపోగానే ఆదివారమున అని ఉంటుంది బైబిల్లో. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం అంటే ఎన్నో దినం? అప్పుడుది మొదటి దినం అంట. నేనేమంటానంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 8వ దినం అని కూడా అనొచ్చు. 7 దినాలు అయిపోయాయి. ఇప్పుడు ఏంటి? ఇది ఎన్నో దినం? ఇది 8వ దినం. 8వ దినం అన్నది, లేకపోతే మొదటి దినం అన్నది, ఇట్స్ ఎ న్యూ బిగినింగ్. ఇది కొత్త ప్రారంభం. వారం అయిపోయింది, మరలా వారం ప్రారంభమైంది. మొదటి దినం అనే బదులు ఇంకొక దినం కూడా అనొచ్చు. ఏమని? 8వ దినం. ఇప్పుడు మనం ఎన్నో దినంలో ఉన్నాం? ఇది 8వ దినమే. చెప్పాలంటే మొదటి దినం, అట్ ది సేమ్ టైం ఇది ఎన్నో దినం? 8వ దినం. 8వ దినం అనేది దేన్ని చూపిస్తుంది అంటే నూతన ప్రారంభాన్ని చూపిస్తుంది. న్యూ బిగినింగ్ని జ్ఞాపకం చేస్తుంది. మళ్ళీ ప్రారంభించటం. 7 రోజులు అయిపోయాయి, మళ్ళా ప్రారంభించటం. ఈ కుటుంబంలో కూడా ఒక నూతన ప్రారంభం కనిపిస్తుంది. ఏంటి ఆ నూతన ప్రారంభం అంటే? చూడండి ఒక 2-3 విషయాలు. క్రీస్తుతో వారు నూతనంగా వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. కొత్తగా పెళ్ళయింది, న్యూ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు. కుమారుడు పుట్టాడు, అది కూడా కొత్త అనుభవం వారికి. యేసుక్రీస్తు ప్రవేశించిన తర్వాత వారు వెళ్ళిన 2 నూతన అనుభవాలు జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. 2వ అధ్యాయం 21వ వచనం నేను మరలా చదువుతున్నాను. 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడకమునపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు అనుంది. ఏంది మాట? శుద్ధి చేసుకునే దినములు. కొంచెం పాత నిబంధన గ్రంథానికి ఒకసారి రండి. 12వ అధ్యాయం లేవియాకాండం 8వ వచనం. లేవియాకాండం 12వ అధ్యాయం. క్రీస్తు పరిచయం అనంతరం వారు ఎలా ప్రారంభించారు అంటే చూడండి. లేవియాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఆమె గొర్రెపిల్లను తేజాలని యొడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావాలను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అదే, ఆమెకు పవిత్రత కలుగును అని ఉంది. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు పరిచయం అనంతరం వీళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి? ఆమెకు పవిత్రత కలుగును అనే మాట మీరు చెప్పండి. యేసుక్రీస్తు పరిచయం అనంతరం వీరి మొదటి అనుభవం ఏంటి చెప్పండి? పరిశుద్ధతలోనికి వారి ప్రయాణం. క్రీస్తు పరిచయమైన తరువాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి? హోలీనెస్, ప్యూరిటీ. పరిశుద్ధతలోనికి ప్రయాణం. మీకు తెలుసా, యేసుక్రీస్తు పరిచయం అవటం అంటే పరిశుద్ధత పరిచయం అవటం. యేసుక్రీస్తులతో జీవితాన్ని ప్రారంభించడం అంటే పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించడం. మనము ఒక భ్రమలో ఉన్నాం. పరిశుద్ధత అసాధ్యం,
పరిశుద్ధంగా జీవించడం కష్టం, అబ్సల్యూట్లీ రాంగ్. పరిశుద్ధత సాధ్యమే. సాధ్యము కాని ఆజ్ఞలు ఏ ఆజ్ఞ కూడా ప్రభు మనపై మోపలా. అది భారమైందైతే ఆయన మోపడు. ఆయన ఒక మాట అంటాడు, నా కాడి సులువు అని అంటాడు. నా కాడి సులువు అని అంటాడు. క్రీస్తు పరిచయం అయ్యాడంటే, క్రీస్తు పరిచయమైన మరుక్షణమే తొలి అడుగు దేంట్లోకి పడుతుంది? పరిశుద్ధతలోకి. క్రీస్తు పరిచయమైన మరుక్షణమే తొలి అడుగు పరిశుద్ధతలోనికి. ఫస్ట్ స్టెప్ ఇంటు ద హోలీనెస్. నాట్ ఓన్లీ ఇంటు ద హోలీనెస్, త్రూ ద హోలీనెస్. ఎంటైర్ లైఫ్ జర్నీ దేని గుండా వెళ్ళాలి? పరిశుద్ధత గుండా ప్రయాణం చేయాలి. పరిశుద్ధతను కోల్పోయిన సోదరుడా, సోదరి, క్రీస్తు పరిచయం అయితే, క్రీస్తు జన్మిస్తే పరిశుద్ధత గుండా ప్రయాణం చేస్తున్నావా? పరిశుద్ధతను కోల్పోయావా? క్రిస్మస్ అనంతరం పరిశుద్ధత కొనసాగాలి. క్రిస్మస్ అనంతరం పరిశుద్ధత కొనసాగాలి. మలినమైపోయావా? విచారపడక్కర్లా. ఆమె చేసిన పని ఏంటో తెలుసా? 2 తెల్ల గువ్వలనైనను పావురమునైనను దహన బలిగా 1, ప్రాయశ్చిత్తార్థ బలిగా 1 యాజకునికి అర్పించవలను. మనకు ప్రయాస లేదు. మన కొరకై సదాకాలం నిలుచు ఒక్కటే బలి, ఒక్కసారి ఆయన అర్పించబడ్డాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. మాటికి బలులు అర్పించక్కర్లా. ఒక్కసారే సర్వకాలాలకు సరిపోయిన బలి కలువరిలో మనందరి పాపం కొరకై మరణించిన క్రీస్తు ప్రభు రక్తం నేటికి తాజాగా సిద్ధంగా ఉంది. ఆశ్రయిస్తే చాలు, మళ్ళీ ఏం చేయగలదు? పరిశుద్ధపరచగలదు. యోహాను అన్నది అదే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు. మన పాపములను ఎందుకన్నాడు? యోహాను తనను కలుపుకొని మాట్లాడాడు. ప్రభువును ఎరిగిన వారు సైతం మలినమయ్యే ప్రమాదం ఉంది. మలినమైనప్పుడు మరలా కడుక్కోవటానికి ఎక్కడికి రావాలి? క్రీస్తు యేసు రక్తాన్ని కొరకే. యేసుక్రీస్తు రక్తము చేత పతనమైన సోదరుడా, నీకు మరొక అవకాశం. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ మెనీ ఛాన్సెస్. ఆయన నీకు అనేక అవకాశాలు ఇస్తాడు. నాట్ ఓన్లీ ఒక భక్తుడు అన్నాడు, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. నాట్ ఓన్లీ సెకండ్ ఛాన్స్, ఈజ్ గాడ్ ఆఫ్ మెనీ ఛాన్సెస్. దానికి నీ లైఫే ఉదాహరణ, దానికి నా లైఫే ఉదాహరణ. ఎన్ని అవకాశాలు ఇస్తాడు తెలుసా ఆయన. పరిశుద్ధతను కోల్పోయావా? క్రీస్తు పరిచయం అయితే పరిశుద్ధతతో కొనసాగాలి, పరిశుద్ధతలో నుండి కొనసాగాలి, పరిశుద్ధత గుండా కొనసాగాలి, పరిశుద్ధతతోనే యాత్రను ముగించాలి. వీరి ప్రయాణం ప్రారంభం దేనిలోనికి ప్రయాణం చేశారు? పరిశుద్ధతలోనికి ప్రయాణం చేశారు. 2 అక్కడే ఉంది చూడండి. వారు చేసిన రెండవ పని, 2వ అధ్యాయం 22-24 వచనాల్లో చివరి లైన్ నేను చదువుతున్నాను. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు. ఆ మాట మాటికి ఉంది, 3 సార్లు రిపీట్ అయింది. చూసారా ఒక మాట? 22వ వచనం, ధర్మశాస్త్రము చొప్పున. చూస్తున్నారా బైబిల్స్? ధర్మశాస్త్రము చొప్పున. తర్వాత ఏమనుంది 24వ వచనంలో? ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు. మరలా ఏముంది? ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు. ధర్మశాస్త్రము చొప్పున, ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు, ధర్మశాస్త్రమునందు చెప్పబడినట్లు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు పరిచయం అయితే మన ప్రయాణం దేనిలోనికి? పరిశుద్ధతలోనికి మాత్రమే కాదు, పరిశుద్ధ వాక్యములోనికి ప్రయాణం. మన డైరెక్షన్ మారుతుంది. ఇంతవరకు మన జీవితానికి ఉన్న నియమాలు వేరు, రైట్? మన లైఫ్ని మరేవో రూల్ చేసాయి. నా లైఫ్లో కొన్ని రూల్స్ ఉన్నాయి అని అంటావు కదా. కాదు, క్రీస్తు పరిచయం అయితే మనకున్న ఒకే ఒక రూల్, మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్ ఏంటి చెప్పండి? ద బైబిల్. ధర్మశాస్త్రము చొప్పున, ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు, ధర్మశాస్త్రము చెప్పబడినట్లు. ఏం చెప్తుంది? వాట్ బైబిల్ టీచెస్, వాట్ మెన్ టీచెస్, వాట్ సొసైటీ టీచెస్. దిస్ ఇస్ డజంట్ మ్యాటర్. ఇది మనం పట్టించుకోవాల్సిన అక్కర్లా. వాట్ బైబిల్ టీచెస్. బైబిల్ ఏం చెప్తుంది? బ్రదర్ కష్టం మీరు చెప్తుంది, లేకపోతే నేనున్న ఈ సిచ్యువేషన్స్లో, నేనున్నటువంటి ఈ పరిసరాల్లో, ఈ పరిస్థితుల్లో వర్డ్ ఆఫ్ గాడ్ కష్టం. నో, వాట్
బైబిల్ టీచర్స్. లేఖనం ఏం చెప్తుంది? అదే, క్రీస్తు పరిచయం అయితే మన ప్రయాణం దేనిలోనికి? పరిశుద్ధ వాక్యంలోనికి. క్రిస్మస్ అనంతరం ఈ రెండు మర్చిపోకండి. ఒకటి పరిశుద్ధత, రెండు పరిశుద్ధ వాక్య ప్రమాణాలు. దీన్ని దాటకూడదు సుమా. పండగ మోజులో పడి, పండగ సంబరాల్లో పడి వాక్యాన్ని పక్కన పెట్టకండి. మళ్ళీ మన లైఫ్ మళ్ళీ మామూలే. మళ్ళీ ఎక్కడికి రావాలి? కొద్దిగా ఆనందించాం, ఒక్కసారి కొంచెం జోష్ అనిపించింది, సంతోషిద్దాం, పర్లేదు. వస్త్రాన్ని బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి కొంచెం. మళ్ళీ ఎక్కడి నుండి ప్రారంభం? పరిశుద్ధతలో నుండి, పరిశుద్ధ ప్రమాణాలలో నుండి, పరిశుద్ధ వాక్యములో నుండి ప్రారంభం. యేసుక్రీస్తు జన్మించాడు, నిజమే. ఆయన పరిచయం అయ్యాడు, సంతోషం. అయితే ఆయనతో జీవితం ప్రారంభం పరిశుద్ధతలోనికి, పరిశుద్ధత వాక్య ప్రమాణాలలోనికి. అక్కడి నుండి మన ప్రయాణం. వాళ్ళు లేఖనమును నెరవేర్చారు. యేసుక్రీస్తు, అక్కడ లేఖనమును నెరవేర్చిన వారిలో ఎవరున్నారు? యేసుక్రీస్తు కూడా ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా వాక్య ప్రమాణాలకు లోబడ్డాడు. అది ఇంకా అద్భుతం అనిపిస్తుంది. ఆయన వాక్య ప్రమాణాలకు లోబడ్డాడు. ఆయన సైతం విధేయత చూపాడు. నాకు ఇక్కడ నన్ను బాగా పట్టుకున్న విషయం ఏంటంటే, ఆయన సున్నతి చేయబడ్డాడు, ఆయన దేవాలయమందు ప్రతిష్ఠ చేయబడ్డాడు, ఆయన సారి దేవాలయంలోనికి వెళ్ళాడు. ఆయన కూడా వాక్య ప్రమాణాల క్రిందకు వచ్చాడు. ఆయన కూడా ధర్మశాస్త్రము చొప్పున చేశాడు. యేసు క్రీస్తుకే ధర్మశాస్త్రాన్ని అనుసరించటం, వాక్యాన్ని అనుసరించటం అంత ప్రాముఖ్యమైనదైతే మరి మనకెంత? సో ఒకటి, యేసు క్రీస్తుతో ప్రయాణం ప్రారంభం ఎప్పుడు? ఆఫ్టర్ క్రిస్మస్ అనంతరం యేసుక్రీస్తుతో ప్రయాణాన్ని ప్రారంభించిన కుటుంబం. రండి, ఆయనతో ప్రయాణం చేద్దాం. అద్భుతమైన ప్రయాణం ఇది. పరిశుద్ధత గుండా ప్రయాణం ఇది. పరిశుద్ధతతో కూడిన ప్రయాణం ఇది. పరిశుద్ధ వాక్య ప్రమాణాలలో ఉన్న సంతృప్తితో కూడిన ప్రయాణం ఇది. ఈ క్రీస్తు పరిచయం అయితే అందులో ఉన్న పరిశుద్ధత, అందులో ఉన్న పరిశుద్ధ వాక్య ప్రమాణాలు అద్భుతమైనవి, మధురమైనవి. టేస్ట్ చేస్తే అర్థమవుతుంది. యేసుక్రీస్తుతో ప్రయాణం ప్రారంభం. నెంబర్ 2 ఏమని చెప్పుకున్నాను చెప్పండి? క్రీస్తు కొరకు చేసిన ప్రయాణం. ఎవరు? 2వ అధ్యాయం 36వ వచనం నుండి. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై. 37వ వచనం, 84 సంవత్సరాలు విధవరాలు. ఆల్మోస్ట్ 100 దగ్గరలో ఉంది. పెళ్లి చేసుకొని 7 సంవత్సరాలు మాత్రమే సంతోషించింది. జస్ట్ 7 years. మిగిలిన జీవితం అంతా వైధవ్యం, విధవరాలిగా బతికింది. మీరు నన్ను మన్నించండి, ఎవరైనా భర్తను కోల్పోయిన సహోదరులు ఉంటే వాళ్ళ మానసిక స్థితిని చూడండి, వాళ్ళ ముందున్న జీవిత ప్రయాణాన్ని చూడండి, ఎట్లా ఉంటుందో. ఎవరి కొరకు బతకాలి? పిల్లలు ఉన్నట్టు కూడా లేదు ఆమెకి. దేని కొరకు బ్రతకాలి? కానీ ఆమె రియల్ మీనింగ్, ఆమె బ్రతికింది 84 సంవత్సరాలు బ్రతికింది. భక్తి, క్రైస్తవ జీవితం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికైనా బోర్ అనిపిస్తుంటే, మీకందరికీ మనందరికీ ఈమె ఒక లెసన్ నేర్పిస్తుంది. క్రీస్తుతో జీవితం, క్రీస్తు కొరకు జీవితం బోర్ కొట్టదు అంటది. 1 కాదు 2 కాదు, మనం 84 ఏండ్లు బతకంలే. ఆమె భక్తి చేసిందే 84 ఏండ్లు. 84 సంవత్సరాలు ఏం చేసావమ్మా అనంటే ఆమె 3 పనులు చేసింది. చూద్దామా? 3 things. 2వ అధ్యాయం 37వ వచనం, దేవాలయము
విడువక. అంతే. 84 ఏండ్లు ఈమెకు తెలిసిందేంటి? దేవాలయాన్ని విడిచిపెట్టల. ఒక్క పూట భోజనం కొరకు దేవాలయాన్ని మానుకున్న ప్రబుద్ధులున్న దినాలు ఇవి. ఇది ఒక్క పూట భోజనం కోసం ఎంత హడావుడి! ఇది ఏది తినేది లోపలికి పోతుంది, అంతే కదా. దానికి ఆరాధన కూడా ఎగనామం, రైట్. ఒక్క పూట కూటి కొరకు. నేను ఇంకా మాట నేను ఆ మాట అన్నాను. ఒక పూట కూటి కొరకు, అంతే. ఒక పూట భోజనం కొరకు తినండి, సంతోషం. కానీ సెంటర్ ఆఫ్ ది ఫెస్టివల్ ఎవరు? అరే, ఆయన ప్రోగ్రామ్ని నిర్లక్ష్యం చేసి మీరు సంబరాల్లో మునిగి తేలితే ఎట్లా? దానికంటే ఇంపార్టెంట్ కదా వర్షిప్. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడాన్ని, దీన్నే మనం పెట్టేస్తే ఎట్లా చెప్పండి, రైట్. ఆమె దేన్ని విడిచిపెట్టలేదు? దేవాలయమును విడువక ఆమె చేసిన పని. 84 ఏండ్లు ఆమె లైఫ్ స్టోరీ, ఆమె జీవిత చరిత్ర చెప్పే పాఠం ఏంటంటే, ఏం చేసావమ్మా నువ్వు యేసుక్రీస్తు కొరకంటే, మేము 84 ఏండ్లు నేను ఎన్నడూ దేవాలయాన్ని విడిచిపెట్టలేదు అంటది. నెంబర్ 2, ఇంకేం చేసింది ఆమె? 37వ వచనం, ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఇంకేమనుంది? సేవ చేయుచుండెను. వర్షిప్ అని ఉంటుంది అక్కడ. సర్వీస్ అంటే వర్షిప్ అని అంటే ఆమె చేసింది ఏంటంటే ఆరాధన, ఉపవాసం, ప్రార్థన. ఎన్ని సంవత్సరాలు? 84 ఏండ్లు వరుసగా. ప్రారంభ దినాలలో ఉపవాస ప్రార్థన కూడికంటే కిటకిటలాడింది మందిరం మొత్తం. ఇటు నుంచి లాస్ట్ వరకు వచ్చినారు. సంవత్సరమో 2 ఏళ్ళు గడిచింది. ఎన్నేళ్ళు అయింది ఇప్పుడు పెట్టి? మనం 3-4 ఇయర్స్ అయింటుందా? 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడు చూడండి, ఉపవాస ప్రార్థనకు వచ్చి చూడండి ఏమైంది. 6 ఏండ్లకే 84 ఏండ్లు ఆమె జీవితంలో ఏం చేసావు అంటే ప్రార్థన, ఉపవాసం, సేవ. ఒక మాట పెడదాం, వీటన్నిటికీ సేవ చేసింది. ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా సేవ చేసింది. నెంబర్ 3, 2వ అధ్యాయం. ఆమె ఇంకా ఏం చేసింది చూడండి. 38వ వచనం. ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. 84 ఏండ్లు మీ చేసింది ఏంటంటే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ వచ్చింది. ఎవరి దగ్గరికి? దేవాలయం దగ్గరికి ఎవరు వచ్చేవారో వాళ్ళందరికీ యేసుక్రీస్తుని గురించి మాట్లాడింది. వాళ్ళందరితో యేసుక్రీస్తుని గురించి మాట్లాడింది. ఎవరెవరైతే దేవాలయం దగ్గరికి వచ్చారో వాళ్ళ దగ్గర యేసుక్రీస్తుని గురించి, ఆయనను గురించి, మెస్సియా వస్తాడు, యూదులను రక్షించడానికి మెస్సియా వస్తాడు, మెస్సియా రాబోతున్నాడు, ప్రవచనాలు నెరవేరుతాయి. 84 ఏండ్లు ఆమె నోట నుండి ఒక మాట వచ్చేది, మెస్సియా రాబోతున్నాడు, యేసుక్రీస్తు రాబోతున్నాడు, అంతే. ఆమె క్రీస్తు కొరకు ఆమె ప్రయాణం. నీ ప్రయాణం దేని కొరకు? కళ్ళు మూసుకొని చెప్పండి, అనుమానం లేకుండా, సందేహం లేకుండా వచ్చే సమాధానం ఏంటంటే భార్య పిల్లల కోసం. చెప్పు, యథార్థంగా చెప్పు. ఎవరి కొరకు నీ ప్రయాణం? భార్య పిల్లల కోసం. ఓన్లీ రీజన్. సెకండ్ రీజన్ ఎవరు? మిగిలితే, అనుకూలమైతే, పరిస్థితులు ప్రశాంతంగా ఉంటే అప్పుడెవరు? దేవుడు. చూద్దాం. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు వైఫ్ అండ్ చిల్డ్రన్, ఫ్యామిలీ. నా భార్య, నా పిల్లలు, నా భార్య, నా పిల్లలు. సేవకులంతే, పెద్దలంతే, పరిశుద్ధులంతే. లేదు, నేను యేసుక్రీస్తు కొరకు నా ప్రయాణం అని చెప్పగలిగిన వారు మనలో ఎవరైనా ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. నా జర్నీ, నా టార్గెట్ యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తే. మిగిలిన తర్వాత సంరక్షించాలి భార్య పిల్లల్ని, కాదనట్లేదు. కానీ మన జీవిత లక్ష్యం, మన జర్నీ ఎవరి కోసం? యేసుక్రీస్తు కొరకు. ఆనాడు ఆమె మెస్సియా మొదటి రాక కొరకు ఎదురు చూసింది. నేడు మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? అదే మెస్సియా రెండవసారి రాబోతున్నాడు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన వచ్చేంత వరకు వినాలి జాగ్రత్తగా. అన్న యేసుక్రీస్తు వచ్చేంత వరకు దేవాలయాన్ని విడవలా, సేవ మానలా, ప్రభువును గుర్చిన ప్రచురణ మానలా.
మన ప్రభు తిరిగి రెండవసారి రాబోతున్నాడు. వచ్చేంత వరకు మన ప్రయాణం, అంతవరకు మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? దేవాలయాన్ని విడవకూడదు, సేవ మానకూడదు, ఆయనను గూర్చిన ప్రచురణ మానకూడదు. క్రీస్తు కొరకు చేసిన ప్రయాణం. 84 ఏండ్ల ఒక వృద్ధ స్త్రీ. ఎవరి కోసం బతుకుతావమ్మా? భర్త లేడు, పిల్లలు లేరు అంటే ఆమె అంటది, నేను నా ప్రభు కొరకు బ్రతుకుతా. ఏం చేయగలవు నీ ప్రభు కొరకు అంటే, నా ప్రభు కొరకు నేను ఆయన సన్నిధిలో కనిపిస్తా, నా ప్రభు నిమిత్తమై నేను ప్రార్థన, ఉపవాసం, సేవ చేస్తా, నా ప్రభు కొరకై ఆయనను గూర్చి అనేక మందికి చెప్తా, నాకు వీలైనంత మందికి నేను చెప్తా. అది నా జీవిత లక్ష్యం, నా జీవిత ఆశయం అని 84 ఏండ్ల వృద్ధ విధవరాలు చెప్తుంది. క్రీస్తు కొరకు ప్రయాణం చేసిన ఒక స్త్రీ. యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. హానెస్ట్గా పరిశీలన చేసుకుందాం. ఎవరి కొరకు ప్రయాణం? ఇక్కడ కొలతలు తేలవు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడతాం. మన ప్రియారిటీస్, మన ప్రాధాన్యతలు అక్కడ బయటకు వస్తాయి. ఎవరి కొరకు ట్రావెల్ చేస్తున్నాం? ఎవరి కొరకు జర్నీ చేస్తున్నాం? ఎవరి కొరకు దేనిని నిర్లక్ష్య పెడుతున్నాం? దేవుని కొరకు కుటుంబాన్ని ఎప్పుడైనా నిర్లక్ష్య పెట్టావా? కానీ కుటుంబం కొరకు దేవుని నిర్లక్ష్య పెట్టావు కదా. కుటుంబం కొరకు దేవుని నిర్లక్ష్య పెట్టావు కదా. దేవుని కొరకు కుటుంబాన్ని ఎప్పుడైనా నిర్లక్ష్య పెట్టావా? ఆమె క్రీస్తు కొరకు ప్రయాణం చేసింది. 3, క్రిస్మస్ అనంతరం జరిగిన 3వ ఇన్సిడెంట్ చూడండి. 2వ అధ్యాయం 29వ వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని. నాదా, మాస్టర్, ఇప్పుడు నేను సమాధానముతో పోనిచ్చుచున్నావు. ఎప్పుడన్నాడు ఆ మాట తెలుసా? 28వ వచనం అక్కడే ఉంది. తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా నేను, నాదా, సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఐఎమ్ గోయింగ్ టు డిపార్ట్, ఓ మై లార్డ్. నేను లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. నిన్ను చూశాను చాలు. క్రీస్తును చూశాడు, ప్రయాణాన్ని ముగిస్తున్నాడు. ఈయన జీవిత ప్రయాణం దేనితో ముగించాడు? క్రీస్తుతో. తృప్తిగా ముగించాడు. ఒక భక్తుడు ఇలా వ్యాఖ్యానిస్తాడు, భక్తుని జీవితంలో సంతృప్తికి పరాకాష్ట ఏంటి అంటే యేసుక్రీస్తును అతి దగ్గరగా చూడటం, యేసుక్రీస్తును అతి సమీపంగా చూడటం. ఈ వృద్ధుడు చేసింది అదే. క్రీస్తును అతి సమీపంగా ముట్టుకొని అనుభవించి చూసి ఇక నేను సమాధానంతో వెళ్ళిపోతాను అని అన్నాడు. యేసుక్రీస్తును దూరంగా చూస్తున్న వారు ఉన్నారు, యేసుక్రీస్తును దూరంగా వెంబడిస్తున్న వారు ఉన్నారు. యేసుక్రీస్తుతో సాన్నిహిత్యం లేదు, యేసుక్రీస్తుతో దగ్గరితనం లేదు. యేసుక్రీస్తు చాలామంది చాలా దూరం నుండి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. ఆయన మనకు క్లోజ్ కాదు, ఆయనతో మనకు క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ లేదు. ఆయన జీవిత చరమాంకంలో వినాలి, ఆయన జీవిత చరమాంకంలో యేసుక్రీస్తును సమీపంగా చూశాడు. నేను ఒక మాట అంటాను, కనీసం చచ్చేలోపైన యేసుక్రీస్తుకు దగ్గరగా జరిగే ప్రయత్నం చేద్దాం. మరణ ఘడియలలోనైనా యేసుక్రీస్తును సమీపంగా చూసే ప్రయత్నం చేద్దాం. క్రీస్తుకు నీకు దూరం ఎంతో నీకు బాగా తెలుసు. యేసుక్రీస్తుకు నువ్వు ఎంత దూరం అయిపోయావో నీకు తెలుసు. మధ్యలో ఉండి వెంబడిస్తున్నారు కొంతమంది, మరీ దూరం లేరు, మరీ దగ్గర లేరు, బ్యాలెన్స్గా వెంబడిస్తున్నారు మరి కొంతమంది. క్రీస్తుతో జీవితాన్ని ముగించాడు. ఈ ఉదయకాలం వేళ క్రీస్తును అంగీకరించకుండా ఎవరైనా ఉంటే, అమ్మా, అయ్యా, ప్రేమపూర్వకమైన ఒక విన్నపం, యేసుక్రీస్తు లోకం లేకుండా లోకాన్ని ముగించొద్దు. అది భయంకరం, అది పాతాళం, ఆరణ్య అగ్నిగుండం.
క్రీస్తుతో జీవితాన్ని ముగించు. యేసు క్రీస్తుతో జీవితాన్ని ముగించు. సమయం లేదు, నేను త్వరగా వెళ్తున్నాను. క్రీస్తును సమీపంగా చూద్దాం. డ్రా నియర్ టు హిమ్. ఆయనకు సమీపంగా జరగండి. ఆయన అందుబాటులో ఉన్నాడు. నువ్వు ఎంత దగ్గరగా రావాలంటే అంత దగ్గరగా రావచ్చు. నువ్వు ఆయనను హత్తుకోవచ్చు, నువ్వు ఆయనను ముద్దు పెట్టుకోవచ్చు, నువ్వు ఆయన అనుభవించవచ్చు. ఎస్, యూ కెన్ ఎక్స్పీరియన్స్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటే, నేను ఆయన్ని టేస్ట్ చేశానంటాడు దావీదు. ఆయన దయాళుడని రుచి చూడొచ్చు. ఆయన ఎంత గొప్పవాడో రుచి చూడొచ్చు. ఆయన ఎంత కనికరం కలిగిన వాడో రుచి చూడొచ్చు. టేస్ట్ హిమ్. దగ్గరికి రండి, ముట్టుకోండి, ఆయన అనుభవించండి. ఒక మాట చదివి ముందుకెళ్దాము. యోహాను మొదటి పత్రిక ఒక వచనం చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియచేస్తున్నాం. మేము అనుభవించింది చెప్తున్నాం. మేము ఆయన్ని ముట్టుకున్నాం, మేము ఆయన్ని నిదానించి కనుగొన్నాం, మేము ఆయన గురించి విన్నాం, మేము ఆయన్ని అనుభవించాం. క్రీస్తును అనుభవించావా? క్రీస్తుకు సమీపంగా జరిగావా? క్రీస్తుతో యాత్రను ముగించిన, ప్రయాణాన్ని ముగించిన భక్తుడు. డ్రా నియర్ టు హిమ్. ఆయనకు దగ్గరగా జరగండి. క్రిస్మస్ అనంతరం ఆయనకు దగ్గరగా జరగండి, సమీపంగా జరగండి. క్రీస్తును సమీపం నుండి వెంబడిద్దాం, అత్యంత దగ్గరగా ఆయన వెంబడిద్దాం. లాస్ట్ వన్, చివరిది అలా చదివి నేను ముగిస్తానంతే. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 30 లేకపోతే 43వ వచనం. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదకుచుండ్రి. ఆయన కనబడనందున. ఇంతకుముందు చాలా ఏళ్ల క్రితం చెప్పాను ఈ వర్తమానం. ఆయన ఉన్నాడని తలంచి ప్రయాణం చేశారు. వాస్తవానికి ఆయన లేడు. యేసుక్రీస్తుతో తమ ప్రయాణం సాగుతుందనుకున్నారు, కానీ ఆయన ఎక్కడో మర్చిపోయారు, ఎప్పుడో మర్చిపోయారు. చాలామంది జీవితాల్లో యేసుక్రీస్తు ఉన్నాడని తలంచి ప్రయాణము చేస్తున్నారు. అక్కడ 3 మాటలు ఉంటాయి, ఒకటి పట్టుకోండి. ఎరుగక 44వ వచనంలో యేసుక్రీస్తు తమతో ఉన్నాడన్న ధ్యాసే లేదు. ఎరుగక, తర్వాత ఏమని ఉంటుంది? తలంచి సాగిపోయి. 3 మాటలు. ఎరుగక, తలంచి, సాగిపోయి. యేసుక్రీస్తు తమతో ఉన్నాడో లేదో ధ్యాస కూడా లేదు భక్తులు. మళ్ళీ వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు మళ్ళీ మీ జీవిత ప్రయాణంలో ప్రభు మీతో ఉన్నాడా? హలో సోదరుడా, సోదరి, ప్రభువుతో ప్రయాణం చేస్తున్నామా? ప్రభు ఉన్నాడా? ఒకసారి చూసుకోండి. ఉన్నాడని తలంచి ప్రయాణం చేస్తున్నాం. ఆయన లేకుండా కుటుంబం, ఆయన లేకుండా జీవితం, ఆయన లేకుండా సేవ, ఆయన లేకుండా సువార్త, ఆయన లేకుండా ఆరాధన, ఆయన లేకుండా ఉద్యోగం, ఆయన లేకుండా అన్నీ, ఆయన లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాం. ఉన్నాడని ఎరుగక, ఉన్నాడనే భ్రమలో ఉన్నాం. ఆత్మీయులము అనే భ్రమలో ఆత్మీయతను ఎప్పుడో విడిచిపెట్టేశాము. కానీ ఆత్మీయత లేదు, యేసుక్రీస్తు లేడు. విడిచిపెట్టి పరిగెడతా ఉన్నాం. పరిగెత్తు. ఎంత దూరం వెళ్తావు? పరిగెత్తు. ఎరుగక, తలంచి, ఉన్నాడని తలంచి, ఉన్నాడో లేడో కూడా తెలీదు. క్రీస్తు లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు. సాగిపోతా ఉన్నాం. ఒక్క దిన ప్రయాణం అంతా సాగిపోయారట. టోటల్ డే. వాళ్ళకి సెన్స్ కూడా లేదు. ప్రభువుని ఎప్పుడో మర్చిపోయావు. ఉన్నాడు అనుకుంటున్నాను. సంసోను కూడా అంతే. ఎప్పటి ఎట్లు విడసిమ్ము కొందును అనుకున్నాను, కానీ యెహోవా తనను ఎడబాసనని తెలియలా. చాలామంది విశ్వాసులకు తెలియంది ఏంటంటే క్రీస్తు తమను విడిచిపెట్టాడని. యేసుక్రీస్తును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామన్న సంగతి అర్థం కావట్లా. కానీ వాళ్ళు చేసిన ప్రయాణం ఏంటంటే వాళ్ళు తిరిగి యెరూషలేమునకు వచ్చి యేసుక్రీస్తును పట్టుకొని వారు తిరిగి ప్రయాణం చేస్తారు.
క్రీస్తుని విడిచిపెట్టి ప్రయాణం చేస్తున్నారేమో పండగ అనంతరం. వాళ్ళు మర్చిపోవడానికి కారణం కూడా తెలుసా మీకు? అది కూడా పండగే. పండుగలో అని ఉంటుంది పై వచనాల్లో చూడండి. పండుగలో యేసుక్రీస్తుని మర్చిపోయి వెళ్ళిపోయారు. కానీ వారు తిరిగి కనుగొన్నారు. మరలా రండి, క్రీస్తుతో కలిసి ప్రయాణం చేద్దాం. ఆయనతో ప్రయాణాన్ని ప్రారంభించిన కుటుంబం, ఆయన కొరకు ప్రయాణము చేసిన ఒక వృద్ధ స్త్రీ, ఆయనతో ప్రయాణాన్ని ముగించిన ఒక గొప్ప భక్తుడు, ఆయన లేకుండా ప్రయాణం చేసి సాగిపోయిన ఒక కుటుంబం. ఎవరు మనం? మనం ఎవరం?